నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి చాలా రోజులైంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండదని అంటూ ఉంటారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. వర్షం మొదలైతే ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఊళ్లను, పట్టణాలను ముంచెత్తుతోంది. పంటలు, ఆస్తులు సర్వనాశనమై జనం రోడ్డున పడుతున్నారు. జరిగిన నష్టాన్ని చూసుకుని జనం కంటతడి పెడుతున్నారు. వర్షాకాలం సీజన్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఫెంగల్ తుఫాను తీవ్రతతో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ గండం నుంచి రైతులు, ప్రజలు గట్టెక్కక ముందే మరో అల్పపీడనం రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీని కారణంగా దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం చూపించనుందని, ఆయా జిల్లాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిజానికి ఏపీ ప్రజలపై ఇదో పిడుగులాంటి వార్త అని అనుకోవాలి. ఎందుకంటే ఫెంగల్ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరి కంకలు నీట మునిగి మొలకలు వచ్చే స్థాయికి పంట చేలలో నీళ్లు నిలిచాయి. వచ్చే వారం ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. తుఫాను ఏ దిశగా పయనిస్తుందో కూడా ఇప్పుడే చెప్పటం కష్టం. ఫెంగల్ తుఫాను తరహాలో అది పుదుచ్చేరి, దక్షిణ తమిళనాడు వైపు కాకుండా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు వస్తే భారీ బీభత్సం తప్పదని భయపడుతున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పంట కోసేందుకు మరో వారం పట్టొచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో రెండో పంటకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలతో ఇప్పటికే రోడ్లు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుపై ప్రభుత్వం ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కొంతమేర పనులు పూర్తయిన తర్వాత మళ్లీ తుఫాను వస్తే చేసిందంతా వృధా అవుతుంది. అందుకే ప్రభుత్వానికి కూడా ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.